సువర్ణ బులెటిన్ డీటెయిల్స్ చూస్తే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లాలోని శివన్నగూడెం డిండి ప్రాజెక్టులలో 10,000 కోట్లు దోచుకుని కాలువలోని కమిషన్లు తీసుకున్నారని అన్నారు. 80% పూర్తయిన బ్రాహ్మణ వెల్లల కోసం 200 కోట్లు ఇవ్వాలని వందల సార్లు అసెంబ్లీలో బ్రతిమలాడినా ఒక్క రూపాయి ఇవ్వలేదని అన్నారు. గంధమల్ల రిజర్వాయర్ కోసం డబ్బులు ఇవ్వాలని గతంలో ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 900 కోట్లు విడుదల చేయించామని మంత్రి అన్నారు. సొంత తండ్రిని నువ్వు తాగొద్దు మంచిగా ఉండాలి అన్నందుకు హత్య చేసిందంట. హత్య చేసిన తర్వాత వాడిని అరెస్ట్ చేసి సొంత తండ్రిని హత్య చేస్తే అరెస్ట్ చేస్తే తర్వాత జైల్లో తీసుకుపోయారు. జైల్లో వేసిండు. కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెడితే ఆ హత్య చేసిన వాడు అంటాడంట, అయ్యా జడ్జి గారు దండం పెడతా, నన్ను వదిలేయండి, తండ్రి లేని వాడిని అన్నానంట. ఇది ఎందుకు ఉదాహరణ చెప్తున్నా అంటే, ఒక యువరాజు వస్తున్నంట కేటీఆర్ రేపు నల్గొండ జిల్లాని నాశనం చేసి చంపేసి మా సొరంగానికి 2,000 ఇవ్వమండి కాలు పట్టకుండా దండం పెడతా అని చెప్పా. నువ్వు మీ నాయన ఇవ్వకుండా శివన్నగూడెం డిండి ప్రాజెక్ట్ అని అందులో 10,000 కోట్లు దోసుకొని ఉట్టి రిజర్వాయర్ కాలువలు దోవేసి కాంట్రాక్టర్లు దోసిపెట్టి వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకొని దానికి ఎక్కడి నుంచి సోర్స్ తీసుకుంటూ తెలియకుండా 80% పూర్తయిన బ్రాహ్మణ విలువల ప్రాజెక్టుని 200 కోట్లు ఇవ్వని అసెంబ్లీలో 100 సార్లు బతలాటే అయ్యలేదు. ఇలా కనగల్ లాంటి మండలంలో జూనియర్ కాలేజీలు, తిప్పర్తిలో ఇంకా అభివృద్ధి విషయంలో ఎన్నో సార్లు అసెంబ్లీలో మాట్లాడినాం, ఎంపీగా మాట్లాడినాం. మా దేవరకోట అలాగే ఆలేరు గంధమల్ల రిజర్వాయర్ కాన్స్టెన్సీ మల్లన్న సాగర్ కింద ఉంటుంది 15,000 కోట్లు పెద్ద చెరువు కట్టింది. గండిపేటలాగా గండిపేటతో 5 గండిపేటలు అంత కపేసి కట్టింది. దాని కింద ఒక స్లూజ్ పెడితే 1,50,000 ఎకరాల నీళ్ళు వస్తాయి. ఆలేరులో ఇవాళ నీళ్ళ చుక్కలేదు, 1000 ఫీట్లు వేయాలి బోరు. ఇప్పుడు 900 కోట్లు నేను శాంక్షన్ చేయించుకున్నాను. గంధమల్ల రిజర్వాయర్ అక్కడ ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య గారు చెప్తాయి. దాని మీద బస్వాపూరు కొండపోచమ్మ కట్టిండు. కడుపు నిండా నీళ్లు ఉంటాయి తప్ప కిందికి వదిలిపెట్టలే. దాన్ని ఎండబెట్టిండు బాగా రోజు తాగి. మంచిర్యాల లక్సెటిపేట